ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళు చాలా కలలు కనేటువంటి స్వభావం కలిగి ఉంటారు. మంచి క్రియేటివ్ పర్సన్స్. అలాగే కలల ప్రపంచంలో తేలేవాళ్ళై ఉంటారు. మంచి ఉదారమైనటువంటి మనస్సుంటుంది. మానవతా భావాలు ఎక్కువగా ఉంటాయి. ఆలోచనలు వాళ్ళవి విభిన్నంగా ఉండడము, కొత్తదనాన్ని ఎప్పుడు కోరుకోవడము, ఫ్రెండ్లీ నేచర్ అనమాట. అంతరంగా కొంచెం ఒంటరిగా ఉన్నట్టుంటారు. వీళ్ళకి శుక్రుడు, యురేనస్ ప్రభావాలు ఎక్కువగా ఉండడము, కొత్త కొత్త ఆలోచనలతో, కొత్త కొత్త కలలతో, ఊహలతో ఎప్పుడూ కూడా హ్యాపీగా ఉంటారనమాట. ఫిబ్రవరి నెలలో పుట్టిన వాళ్ళ జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం. ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళ స్వభావము వీళ్ళు ఎలా ఉంటారు అంటే క్రియేటివ్‌గా ఉంటారు. ఎప్పుడూ గూడా కళల ప్రపంచంలో తేలేవాళ్ళుగా ఉంటారు. చాలా ఉదారమైనటువంటి మనస్సు కలిగి ఉంటారు. మానవతా భావాలు ఎక్కువగా ఉంటాయి. ఆలోచనలు చాలా విభిన్నంగా ఉంటాయి. ఎప్పుడూ గూడా ఏదో ఒక విధంగా కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు. ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది. కాకపోతే అంతర్గతంగా వీళ్ళు ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు. మరి ఈ ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళకి శుక్రుడు, యురేనస్ ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే కలలు, కొత్త ఆలోచనలు ఎప్పుడు కొత్తదనం కోరుకుంటూ ఉంటారు. మరి ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళకి లక్కీ నంబర్స్ ఏంటి? సంఖ్యాశాస్త్రం ఏం చెప్తోంది? వీళ్ళకి కలిసి వచ్చేటువంటి సంఖ్యలు 2, 6, 9. 2 వచ్చేసి చంద్రుడి నంబరు, ఫీలింగ్స్, కలలు, సెన్సిటివిటీ ఇవన్నీ సూచిస్తుంది. 6 వచ్చేసి శుక్రుడి సంఖ్య, అందము, కళ, ప్రేమ, శాంతి ఇలాంటి వాటిని సూచిస్తూ ఉంటాడు. అలాగే 9 మంగళుడి నెంబరు, కుజుడి నెంబరు. ధైర్యము, ఆహ్, అలాగే కలలు, నెరవేర్చేటువంటి శక్తి, సేవాభావము ఇవన్నీ గూడా కుజుడి యొక్క ఆధీనంలో ఉంటాయి. మరి ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళు ఎమోషనల్ స్టెబిలిటీ అవసరం ఉంటుంది వీళ్ళకి. ఎక్కువగా ఆలోచనల్లో వీళ్ళు సమయాన్ని గడుపుతూ ఉంటారు. మరి ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళకి కలిసి వచ్చే రంగులు గానీ, శుభదినాలు గానీ ఎలా ఉంటాయి అంటే, వీళ్ళకి కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ, నీలం, వైలెట్, వెన్నెల రంగు ఇలాంటి రంగులన్నీ గూడా వీళ్ళకి చాలా నప్పుతాయి. ఈ రంగులు ధరిస్తే గనక మనశ్శాంతి ఉంటుంది, ప్రేరణ ఉంటుంది, ఆత్మవిశ్వాసము అనేది పెరుగుతూ ఉంటుంది. పనులలో విజయానికి ఈ రంగుల్లో దుస్తులు గానీ, వస్తువులు గానీ ఉపయోగించడం ద్వారా చక్కటి ఫలితాలుంటాయి. మరి ఉత్తర, ఈశాన్య దిశల ద్వారా గూడా చక్కటిగా వీళ్ళకి శక్తులు అనేటివి సమృద్ధిగా లభిస్తూ ఉంటాయన్నమాట. మరి ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళు ఏ వయసులో సెటిల్ అవుతారు? ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళ జీవితము మధ్య సమయంలో మెరుగ్గా ఉంటుంది. అంటే 24, 29, 33, 38 వయస్సుల్లో ముఖ్యమైనటువంటి పరిణామాలనేవి వీళ్ళ జీవితంలో ఉంటాయి. చాలామంది 30-35 మధ్య స్థిరపడడానికి అవకాశం ఉంటుంది. కెరీర్ లేదా కుటుంబ పరంగా గమనించినట్టయితే వీళ్ళకి మధ్య వయసులోనే చక్కటి సెటిల్మెంట్ అనేది, స్థిరత్వం అనేది కనిపిస్తుంది. మరి ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళ విద్యా జీవితాన్ని గమనించినట్టయితే ఫిబ్రవరి జననము కొత్త విషయాలపైన ఆసక్తినిస్తోంది. క్రియేటివ్ చదువులు బాగా కుదురుతాయి. ఫిలాసఫీ, సైకాలజీ, ఫైన్ ఆర్ట్స్, అలాగే ఫిల్మ్ స్టడీస్, సోషల్ వర్క్, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాల్లో నూతన ఆవిష్కరణను వీళ్ళు చేయగలుగుతారు. అయితే చదువు మధ్యలో ఆలోచనలు మారే అవకాశం ఉంటుంది. కానీ చివరికి స్థిరపడతారు. మరి ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళ కెరీర్ గానీ, ఉద్యోగాన్ని గమనించినట్టయితే వీళ్ళకి రొటీన్ ఉద్యోగం కంటే కూడా ఆవిష్కరణలు, ప్రయోగాలు చేసేటువంటి ఉద్యోగాలు బాగా కుదురుతాయి. మరి ఫిబ్రవరి నెలలో పుట్టిన వాళ్ళ యొక్క కెరీర్ గానీ, ఉద్యోగాన్ని గమనిస్తే వీళ్ళకి రొటీన్ ఉద్యోగం కంటే కూడా ఆవిష్కరణలు, ప్రయోగాలు చేసేటువంటి ఉద్యోగాలు బాగా కుదురుతాయని చెప్పొచ్చు. మంచి కెరీర్ ఫీల్డ్స్ ఏంటి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, ఆర్&డి, అలాగే ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, ఫిల్మ్, మీడియా, రచయితలు, యూట్యూబ్, సోషల్ మీడియా, ఐటీ, గేమ్ డెవలప్‌మెంట్, యాప్ డెవలప్‌మెంట్స్ ఇలాంటివన్నీ గూడా వీళ్ళకి చక్కగా కుదిరేటువంటి ఉద్యోగాలు. మరి వీళ్ళ వ్యాపారం గానీ, ఇంకా ఇతరత్రా గమనించినట్లయితే వీళ్ళు వ్యాపారం చేయాలి అంటే కొత్తగా ఆలోచించగలిగేటువంటి రంగాల్లో చేయాల్సి ఉంటుంది. డిజైనర్ స్టూడియోస్ కానీ, ఆన్‌లైన్ వ్యాపారం గానీ, క్రియేటివ్ ఏజెన్సీలు గానీ, సాధారణ రిటైల్ లేదా ట్రేడింగ్ బిజినెస్ కంటే గూడా మేధస్సు ఆధారితమైనటువంటి వ్యాపారాలు వీళ్ళకి బెటర్ అనమాట. మరి ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళ వివాహ జీవితము, ప్రేమ సంబంధాలు ఎలా ఉంటాయి అంటే, వీరు ప్రేమలో చాలా లోతుగా మునిగిపోతారు. ఫీలింగ్స్ ఎక్కువగా చూపించగలుగుతారు. అనుభూతులు, కలలు కలిపేటువంటి భాగస్వామిని కోరుకుంటారు. అలాగే పెళ్ళికి ముందు ప్రేమ, సంయమనం చాలా అవసరము. ఎందుకంటే చిన్న చిన్న మనస్పర్ధలు రావడానికి ఆస్కారం ఉంటుంది. మరి మ్యాచింగ్ పర్సన్స్ మే గానీ, జూన్ గానీ, అలాగే సెప్టెంబర్‌లో పుట్టిన వాళ్ళైతే వీళ్ళకి బాగా మ్యాచ్ అవుతారు. అలాగే పెళ్లి వయసు చూసినట్టయితే 28-33 మధ్య అయితే చాలా స్థిరంగా ఉంటుంది. మరి ఎలాంటి పరిహారాలు వీళ్ళకి సూట్ అవుతాయి?
ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళకి అంటే శుక్రగ్రహం శక్తివంతంగా ఉండేటువంటి శుక్రవారాలలో లక్ష్మీదేవిని పూజించడం మంచిది. అలాగే యురేనస్ ప్రభావాన్ని తగ్గించడానికి ధ్యానాన్ని కానీ ప్రాణాయామాన్ని కానీ చేయాల్సి ఉంటుంది. శుక్రగ్రహ శాంతి కోసము 108 రోజులు ఓం శ్రీం మహాలక్ష్మే నమః అని జపం చేయడం, శుక్రవారం తెల్ల బట్టలు ధరించడం, గోధుమ పాలు, తెల్ల పువ్వులు దానం చేయడము, ఇలాంటివి చేయడం ద్వారా ఫిబ్రవరిలో పుట్టినటువంటి వ్యక్తులకు చక్కటి రిజల్ట్స్ అనేవి వాళ్ళకి వస్తూ ఉంటాయి లైఫ్లో. అలాగే చాలామంది ప్రముఖులు ఫిబ్రవరిలో పుట్టారు. చార్లెస్ డార్విన్, అలాగే అబ్రహం లింకన్, సుబ్రహ్మణ్య చంద్రశేఖర భారతి, అలాగే మైకేల్ జాక్సన్. క్రీడల్లో కానీ మార్గదర్శకులు అవ్వడం కానీ, సృజనాత్మకత కానీ, అద్భుతమైనటువంటి ఆలోచన శక్తి కానీ వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళు సున్నితంగా ఆలోచించేటువంటి వ్యక్తులై ఉంటారనమాట. జీవితంలో డిఫరెంట్గా అంటే సృజనాత్మకమైనటువంటి విషయాల్ని సాధించే శక్తి ఉంటుంది వీళ్ళకి. అలాగే స్వీయ విశ్లేషణ ఉంటుంది, ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటుంది. కొంత సమయాన్ని కనుక కేటాయించగలిగితే విపరీతమైనటువంటి శక్తులు వీళ్ళల్లో పుడతాయి. ఎలాంటి వ్యవస్థలో అయినా సరే వీళ్ళు మానవతా విలువలకి అంకితమై జీవిస్తారని చెప్పొచ్చు. మరి మీకు ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళకి ఈ ఫలితాలు మ్యాచ్ అవుతున్నాయా? కింద కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి. నమస్తే.